చాలా టెన్షన్ పెట్టి కొంచెం ఊరట ఇచ్చాడు ట్రంప్. H1B పై ట్రంప్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది. దాదాపు 24 గంటల పాటు లక్షల మంది ఆందోళన చెందారు. ఈలోపే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏముందనే క్లారిటీ వచ్చింది. దీనిపై వైట్ హౌస్ కూడా స్పష్టత ఇచ్చింది. H1B వీసా ఫీజు ఏడాదికి $1,00,000 కాదని వన్ టైం ఫీ మాత్రమే అని తేల్చింది. అయితే ట్రంప్ తెచ్చిన కొత్త రూల్ సెప్టెంబర్ 21 కంటే ముందే అప్లై చేసిన వారికి వీసా పిటిషన్లకు వర్తించదు. ఇప్పటికే ఆమోదం లభించిన వాటికి ఇది వర్తించదు. అంతేకాదు, H1B వీసా ఉన్నవారు ఎవరైనా అమెరికా బయట ఉంటే వారు అమెరికాలోకి ఇప్పుడు ప్రవేశిస్తే మళ్ళీ ఈ ఫీజు చెల్లించిన అవసరం లేదు. వలసలు, వీసాలు, సిటిజన్షిప్ లాంటి వాటిపై దృష్టి పెట్టిన ట్రంప్ వరుసగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు H1B వంతు వచ్చింది. దీన్ని 1990లో ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికాలో ప్రవేశం, వర్క్ చేయడానికి అనుమతి ఇవ్వటం. అయితే దీనిపై అమెరికన్ల ఉపాధి అవకాశాలను కొల్లగొడుతుందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా దీనిపై మాట్లాడారు. H1B కింద స్కిల్డ్ ఉద్యోగుల్ని మాత్రమే తీసుకురావాలని ఉద్దేశిస్తే తక్కువ వేతనానికి పనిచేస్తారనే ఉద్దేశంతో విదేశీ ఉద్యోగుల్ని డంప్ చేస్తున్నారని ట్రంప్ అంటున్నాడు. అమెరికాలో ఉద్యోగులు దొరకని, ప్రత్యామ్నాయం లేని రంగాల్లో టాలెంటెడ్ ఉద్యోగుల కోసం H1B ప్రవేశపెడితే దాన్ని కంపెనీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయంటున్నాడు ట్రంప్. అయితే అమెరికన్ ఉద్యోగి టెక్ రంగంలో పనిచేస్తే ఏడాదికి $1,00,000 వేతనం ఇవ్వాలి. కానీ H1 కింద వస్తున్న ఉద్యోగులు $60,000కే పనిచేస్తున్నారు. అందుకే విదేశీ ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ వీసా ఫీజు $1,00,000కు పెంచడంతో తప్పనిసరి అయితే స్కిల్డ్ ఉద్యోగులకు మాత్రమే పనికొస్తాయి కంపెనీలు. మిగిలిన ఉద్యోగాల్లో అమెరికన్లకే అవకాశాలు దక్కుతాయనేది ట్రంప్ వాదన. ఇప్పటిదాకా H1B కోసం వసూలు చేసే మొత్తం $1,500 అంటే దాదాపు $132,000. ఇప్పుడు దాన్ని $1,00,000 అంటే దాదాపు 90 లక్షలు చేశారు. వచ్చే ఏడాదికి 3,59,000 H1B వీసాలను ఇస్తుంది అమెరికా. వీటిలో ఎక్కువ అమెజాన్, మెటా, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలే వాడుకుంటున్నాయి. అయితే ఈ నిర్ణయం తాత్కాలికంగా అమెరికాకు లాభంగా అనిపించినా దీర్ఘకాలంలో నష్టం ఉంటుందనే అంచనాలున్నాయి. మరోపక్క ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సృష్టించిన గందరగోళంలో ఇండియాలో ఉన్న వాళ్ళు ఉరుకులు పరుగులతో ఫ్లైట్ ఎక్కారు. అదే టైంలో ఫ్లైట్ టికెట్ల రేట్లు రెట్టింపాయి. ఎయిర్పోర్ట్లు కిక్కిరిసిపోయాయి.